హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్కి అయితే వచ్చాం. ఎన్ఎస్ 125cc ఐదవ కలరు. ఇది పెరల్ వైట్ కలర్ మీద మనకి పింక్ షేడ్ తోటి చూడటానికి కొంచెం అగ్రెసివ్గా అండ్ కొత్తగా కనిపిస్తూ ఉందన్నమాట. దీనికి సంబంధించిన షార్ట్ రివ్యూ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అండ్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఈ వెహికల్ యొక్క మైలేజ్ ఏంటి, ఎంత ప్రైస్ పడుతుంది, అలాగే ఎవరు కొంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నిటి కోసం దగ్గరలో ఉన్నట్లయితే స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. కాంటాక్ట్ అయినా క్లియర్గా తెలుసుకొని దగ్గరలో ఉంటే వచ్చి ఒకసారి తిరుమల బజాజ్ షోరూమ్ అయితే విజిట్ చేయగలరు. కలర్ అప్డేట్ మినహాయిస్తే మనకి వేరియంట్లో పెద్దగా చేంజెస్ అయితే లేవు. లాస్ట్ వర్షన్తో పోల్చుకున్నట్లయితే ఇంజన్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది సింగిల్ సిలిండర్ 4-stroke HYS ఇంజన్ అనమాట. 11 Nm టార్క్ 12 bhp పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్. ఇక్కడ మనం కిక్ రాడ్ కూడా చూసుకోవచ్చు. సో ఇది మనకి 4-valve ఇంజిన్ అవడం వల్ల ఒక స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం హైవే రైడ్స్లో మనం పొందొచ్చు అనమాట. 11 Nm టార్క్ అంటే ఇనిషియల్ పుల్ యావరేజ్గా ఉంటుంది. సో సిటీ ట్రాఫిక్ కండిషన్లో మేనేజ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. అండ్ దీని యొక్క ఎర్గనామిక్స్లో భాగంగా ఇక్కడ మనం ఈ ఛాసెస్ని చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాసెస్ అనమాట, స్ట్రాంగెస్ట్ ఛాసెస్. ఎన్ఎస్కి ఇంత డిమాండ్ ఏర్పడటానికి దీని ఎర్గనామిక్స్లో వన్ ఆఫ్ ది రీజన్ ఆ ఛాసెస్. సో దాన్ని 125cc కూడా సేమ్ అలాగే మనకి ట్రెడిషనల్గా తీసుకొచ్చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పెరల్ వైట్ మీద 125cc లోగో, ఆ చిన్న స్ట్రైకింగ్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ పల్సర్ లోగో 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో ఫైబర్ ప్లాస్టిక్ లోపల మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ టైల్ డోమ్ మీద NS 125 అనేటువంటి పింక్ కలర్ షేడ్ తోటి ఇక్కడ అలాగే ఇక్కడ కొంచెం గ్రాఫిక్స్ మీరు చూడొచ్చు. ఈ సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. సో సడన్ బ్రేక్స్ మనం ఫ్రంట్ వీల్ని కొట్టినా ఎక్కడ కూడా మనకి స్కిడ్ అవ్వకుండా బ్రేకింగ్ అయితే మనం చూడొచ్చు. 240mm డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది. అలాగే ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్, 17-inch అలాయ్ వీల్స్ అనమాట, ట్యూబ్లెస్ టైర్స్. సో అలాగే ఫ్రంట్లో వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్తో ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో అది నైట్రాక్స్ మోనోషాక్ సస్పెన్షన్. సో ఇంకా బ్యాక్ సైడ్ వీల్ గమనించండి ఒకసారి. సో ఇది మనకి RLP సెన్సార్. సో ఇది రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. సడన్గా ఫ్రంట్ బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లేకుండా అది మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ హగ్గర్ చూడొచ్చు. అలాగే ఇది మనకి ఎండ్యూరెన్స్ వీల్స్ అనమాట. ఇవి ట్యూబ్లెస్ టైర్స్, 120 సెక్షన్ టైర్. అండ్ ప్యాటర్న్ చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. సో 120 సెక్షన్ కాబట్టి బెటర్ రోడ్ గ్రిప్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ మీరు ఒకసారి చూడొచ్చు. సో మనకి స్టెప్ అప్ అయి ఉన్నటువంటి ప్యాక్స్ లాగా కనిపిస్తున్నటువంటి టైల్ ల్యాంప్ యూనిక్గా కనిపిస్తుంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్తో ఆఫర్ చేస్తున్నారు. సీట్ హైట్ వచ్చేసరికి 805 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 178 mm. సో అన్ఈవెన్ రోడ్స్లోకి పార్ట్ హోల్స్లోకి వెళ్ళినా మీకు ఎక్కడ కూడా ఇంజన్కి అండ్ ఇక్కడ మనం చూసినటువంటి గార్డ్ కూడా ఎక్కడ కూడా హాని అయితే జరగదు, డ్యామేజ్ అయితే జరగదు. 178 mm అంటే ఎనాఫ్, చాలా వరకు సర్వైవ్ అవుతుంది ఎలాంటి కండిషన్లోనైనా సరే. అలాగే స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు. 805 mm అంటే మినిమం 5.7, 5.6 ఉండేవాళ్ళు మేనేజ్ చేయొచ్చు. 5.7 అలా ఉండేవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే బెటర్. సో ఎడ్జ్లో ఉన్నవాళ్ళు. అండ్ ఇక్కడ స్ప్లిట్ సీట్ మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది స్పేసియస్గా ఉంది, పర్లేదు. ఇక్కడ రైడర్ సీట్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. సో పిలియన్కి అండ్ కంఫర్టబుల్గా గ్రాబ్ రైల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఈ వెహికల్లో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. సో మీరు గమనించవచ్చు. పల్సర్కి ఒక యూనిక్ స్టైల్ తీసుకురావడానికి హ్యాండిల్ బార్, ఈ క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో అలాగే హ్యాండిల్ బార్ మీద చిన్న స్విచ్ కేస్ అయితే మీరు చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్కి, హార్న్కి, సో మనకి హై బీమ్, లో బీమ్కి. సో ఇక్కడ మోడ్ బటన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో మనకి ఫ్రంట్లో ఒక యూనిక్ స్టైల్ హెడ్ ల్యాంప్ అయితే మనం గమనించవచ్చు. సో యానిమల్ ఫేస్ కట్ తోటి విత్ DRLs. సో ఈ DRLs మనకి ఆల్మోస్ట్ NS 400Gలో కూడా మనం చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా LED ఇస్తే చాలా బాగుంది అనిపించింది. అదొక చిన్న కొరతలాగా ఏర్పడింది అనమాట, హజార్ లైట్స్ కూడా. అండ్ ఇక్కడ మనం గమనించే చిన్న వైజర్ ఒకటి మీరు చూడొచ్చు. సో డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. కన్సోల్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. గేర్ పోస్టింగ్ ఇండికేటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, టైం కనిపిస్తూ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అంటే కనెక్టివిటీ ఫీచర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ABS సింబల్ మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అయినటువంటి డిస్టెన్స్ టు ఎంటీ అండ్ రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు కావాల్సినటువంటి ఏదైతే ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది సో NS 125లో మనం అయితే పొందొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి స్పీడ్ వార్నింగ్ లైట్ అయితే ఉంటుంది.
సో ఇది గ్రీన్ కలర్లో ఉంటే మంచి మైలేజ్ వస్తుంది అనమాట. అదే రెడ్ కలర్లో ఉంటే మంచి ఆర్పిఎంలో ఉన్నప్పుడు హై ఆర్పిఎంలో మనం వెళ్తున్నప్పుడు వార్నింగ్ లైట్ ఇది. సో స్పీడ్ లిమిట్ అనమాట. సో ఇక్కడ గ్రీన్ కలర్ వెలిగించుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే అంటే ఒక 55-60 బిలో కనుక వెళ్ళినట్లుగా అయితే ఇది ఒక మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. సో మీరు ఒక 50-55 kmpl దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు. మరి మీరు రఫ్ అండ్ టఫ్గా వెళ్తానంటే ఒక 48 నుంచి 50 కిలోమీటర్లు అయితే వస్తుంది. సో మరి డీసెంట్గా నడుపుకునే వాళ్ళకైతే మాత్రం మంచిగా వస్తుందన్నమాట మైలేజ్. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. ఏ బండి కొన్నా సరే కంపల్సరీ మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ చేతుల్లోనే ఉంటుంది. అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్ని బట్టి అది డిపెండ్స్ ఆన్ బేస్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మీరు ఒక వెహికల్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది ఆరెంజ్ కలర్. దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ బండిని ఎంతకు అమ్ముతారంటే 1,33,000 నుంచి 1,35,000 రూపాయల మధ్యలో అమ్ముతూ ఉంటారు. బట్ ఒంగోలులో కనుక మీరు ఉంటే తిరుమల బజాజ్ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. 1,00,000 రూపాయలకే పల్సర్ 125 ఆఫర్ చేస్తున్నారంట వీళ్ళు. సో ఎంత ఎగ్జైటింగో కదా అది. అలాగే ఈ బండి మీద కూడా ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. క్లియర్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం ఇప్పుడే తిరుమల బజాజ్ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. అక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి. సో ఓవరాల్గా 125cc సెగ్మెంట్లో ఈ బండి కొనడానికి ముఖ్యమైన కారణాలు వచ్చేసరికి దీని యొక్క క్యారెక్టర్. సో చాలా మంచి రోడ్ అప్పీల్ అయితే ఉంటుంది, రోడ్ ప్రజెన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఒక యూత్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే డైలీ కాలేజ్కి వెళ్ళి రావడానికి ఎకనామికల్ రైడ్స్ చేసేటప్పుడు అనుకుని చిన్న లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు 4 valve ఇంజిన్ కాబట్టి ఒక మంచి స్మూత్ అండ్ రిఫైన్డ్ ఫీల్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. దట్టు ఇది మన కిక్ కార్డ్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక యూనిక్ స్టైల్ అనమాట. ఒక మంచి డిఎన్ఏ కలిగినటువంటి స్పోర్ట్స్ వెహికల్ ఫీల్ అయితే ఉంటుంది. సో 160ccని అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఈ వెహికల్ అయితే మాత్రం మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు హ్యాపీగా కొనొచ్చు అన్నమాట. సో మోర్ ఓవర్ మీకు ఈ వెహికల్ అంటే సో ఒకలాంటి క్రేజ్ ఉంటేనే, ఎందుకంటే ఇలాంటి వెహికల్ని వాడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకొక వెహికల్ తీసుకోవాలంటే సో ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట. ఒకవేళ తీసుకున్నా సరే ఎందుకు తీసుకోలేదా అని. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ అనమాట NS 125cc అనేది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.